కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అమలు చేస్తున్న 6 గ్యారెంటీలు ఒకటైన 2 లక్షల రైతు రుణమాఫీ ఏదైతే ఉన్నదో దానిపై నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక శుభవార్త చెప్పినట్టు తెలుస్తా ఉన్నది. ఈ రైతాంగానికి ఒక తీపి కబురు అందించినట్టు కనబడతా ఉన్నది. మరి గతంలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ లోని కొంతమంది నేతలు సవాళ్లు విసిరడం జరిగింది. మీరు రైతులకు 2 లక్షల రుణమాఫీ ఏదైతే చేస్తే మేము మా ఏదైతే పదవి ఉన్నదో వాటి నుంచి తప్పుకుంటాం, రాజీనామా చేస్తామన్న సవాల్ విసిరడం జరిగింది. ఆ సవాల్ని స్వీకరించిన కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ దాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఈ ఏదైతే 2 లక్షల రుణమాఫీ ఏదైతే ఉన్నదో మేము ఇచ్చిన 6 గ్యారెంటీలో ఒకటైన ఈ రుణమాఫీ ఏదైతే ఉన్నదో దానిని ఖచ్చితంగా అమలు చేస్తాం, మిమ్మల్ని ఖచ్చితంగా మీ నోరు మూపిస్తాం, రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉన్నది, ఈ రైతాంగం అనేది దండగ కాదు, రైతాంగం అనేది ఒక పండగ అని చెప్పేసి నిరూపించాలన్న లక్ష్యంతో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ రైతు రుణమాఫీ చేసే విధంగా ఆ అడుగులు వేస్తా ఉన్నది, ఆ దిశగా పనిచేస్తా ఉన్నది. అయితే నిన్న సెక్రటరియట్ లో జరిగిన ఒక మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని కీలక విషయాలు మాట్లాడడం జరిగింది. ఎవరు మరి దీనికి అర్హులు, ఎవరు అనర్హులు, ఎంత మొత్తంలో చేయబోతా ఉన్నారు, ఏకకాలంలో జరుగుద్దా కాదా అన్న ఏవైతే కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతా ఉన్నాయో మరి వాటిపై పూర్తి క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే దానికి సంబంధించిన కొన్ని జీవోలు త్వరలోనే విడుదల చేస్తామని చెప్పినప్పటికీ కొన్ని స్పష్టతమైన విషయాలు అందించడం జరిగింది. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. అదే వార్త ఇప్పుడు అన్ని దినపత్రికల్లో ప్రధానంగా కనబడతా ఉన్నది. ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. 2 లక్షల రుణమాఫీ ఒకేసారి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన, కేబినెట్ నిర్ణయాలు వెల్లడి. అయితే ఏకకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏకకాలంలో ఒకటేసారి 2 లక్షల రుణమాఫీని రైతాంగానికి అందించబోతా ఉన్నట్టు. అయితే దీనిపై కట్ ఆఫ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం చూసినట్టయితే 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు, అంటే దాదాపుగా 5 సంవత్సరాల మధ్య కాలంలో ఎవరైతే రైతులు ఈ రుణాలు తీసుకున్నారో ఈ రైతాంగం మీద వాటిని ఏకకాలంలో మాఫీ చేయబోతా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. మొత్తం ఈ రైతు రుణమాఫీ కావాల్సిన అమౌంట్ ఏదైతే ఉన్నదో 31,000 కోట్ల ఆ డబ్బు కావాలా. అయితే దానిని ఎట్లా తీసుకురావాలా ఏంది అనేది కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నది. కానీ వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు ఖచ్చితంగా ఈ రుణమాఫీ అనేది చేసి తీరుదామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నమాట. విధి విధానాలపై త్వరలోనే జీవో, రైతు భరోసాపై డిప్యూటీ సీఎం బట్టి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ. జూలై 15 కల్లా కమిటీ నివేదిక, దానిపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం. గత ప్రభుత్వం 2 టర్ములలో చేసిన రుణమాఫీ మొత్తం 28,000 కోట్లే. 4 విడతల్లో రుణమాఫీ అంటూ రైతు ఆత్మహత్యలకు కారణమైందని ఫైర్. అయితే ఏది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో 2 విడతల్లో రుణమాఫీ చేసింది, మొత్తం ఎంత 28 కోట్లే చేసింది. కానీ మేము ఏకకాలంలో దాదాపుగా 31,000 కోట్లతో ఈ రుణమాఫీ చేయబోతా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ ఒకే విడతలో చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదని వరంగల్ రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారం తెలంగాణ రైతాంగానికి ఒకేసారి రుణ విముక్తి కల్పిస్తామని తెలిపారు. రుణమాఫీకి సంబంధించిన విధి విధానాలపై త్వరలోనే జీవో విడుదల చేస్తామని, అందులో అన్ని అంశాలను పొందుపరుస్తామని చెప్పారు. శుక్రవారం సెక్రటరియట్ లోని సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగింది. ఇందులో రుణమాఫీ, రైతు భరోసాపై ప్రధానంగా చర్చించారు. మీటింగ్ అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను మీడియాకు రేవంత్ రెడ్డి వెల్లడించారు. వ్యవసాయాన్ని పండగ చేయాలన్నదే కాంగ్రెస్ విధానమని ఆయన చెప్పారు. మాట ఇస్తే మడమ తిప్పని నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే. సోనియా మాట ఇస్తే అది శిలాశాసనం, ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది అని తెలిపారు. అయితే నిన్న ఇదేదైతే ఈ మీడియా సమావేశంలో ఈ కేబినెట్ నిర్ణయం తీసుకున్న దాంట్లో ప్రధానంగా చర్చించింది ఏంటంటే రైతు భరోసా, రైతు రుణమాఫీ. అంటే రైతు భరోసా ఎవరికి ఇస్తారు? గతంలో మనం చూసుకున్నట్టయితే గుట్టలకు, పుట్టలకు, ఈ వెంచర్లు వేసిన భూములకు కానీ వాటికి అయితే ఏవైతే ఇచ్చిందో వాటిపై ప్రధానంగా మాట్లాడడం జరిగింది. రైతులు తీసుకున్న ఈ 2 లక్షల రుణమాఫీపై నిన్న మాట్లాడడం జరిగింది. అయితే మాట ఇస్తే మడమ తిప్పని నాయకులు సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే గారు కానీ వాళ్ళు మాట ఇచ్చిరంటే అది శిలాశాసనమే. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారమే వాళ్ళు ఏదైతే మాట అన్నారో, రైతాంగానికి హామీ ఇచ్చిరో ఆ రైతుల పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, వాళ్లకు అండగా మేము ఉంటామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అయితే ఇదే మీటింగ్ లో అంటే ఈ ప్రభుత్వ సమాచారం
ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఎవరు పడితే వారు చెప్పింది రాయకుండా దానికి ఒక ఇద్దరు మంత్రుల్ని కూడా నియమించినట్టు తెలుస్తా ఉన్నది. ఒకటి మంత్రి శ్రీధర్ బాబు, అట్లనే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పిన ఆ వివరణ ఏదైతే ఉన్నదో ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అదే ప్రభుత్వ అధికారిక నిర్ణయం అని చెప్పేసి, అదే ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి కూడా నిన్న చెప్పడం జరిగింది. ఒకసారి అది చూసే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వ సమాచార బాధ్యతలు ఇద్దరు మంత్రులకు, మంత్రివర్గంలో తీసుకునే పాలనపరమైన నిర్ణయాలను వెల్లడించే బాధ్యతలను మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అప్పగిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వారిద్దరు ఇచ్చే సమాచారమే ప్రభుత్వ అధికారిక సమాచారం అని చెప్పారు. సమాచారం ప్రసారం చేసే ముందు మీడియా మిత్రులు ఈ ఇద్దరు మంత్రులతో మాట్లాడి వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. కొందరు పనిగట్టుకుని ప్రభుత్వాన్ని బదనం చేసే విధంగా వార్తలు సృష్టిస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. రుణమాఫీ విధి విధానాలు, నిధుల సమీకరణపై మీడియా ప్రశ్నించగా తినబోతు రుచులెందుకు, రుణమాఫీ విధి విధానాలు త్వరలోనే వెల్లడిస్తాం, అమలుపై ఎవరికి శషభిషలు అవసరం లేదు అని అన్నారు. మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి మంత్రులందరూ పాల్గొన్నారు. అయితే ఎవరైతే కొందరు పనిగట్టుకొని ప్రభుత్వాన్ని బదనం చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, అంటే వాళ్ళు ఏదేదో ప్రశ్నలు అడిగి ఏదేదో సమాధానాలు చెప్తే దానికి ఏదేదో ఊహించుకొని ఏదేదో వార్తలు రాస్తా ఉన్నారు కదా, అట్లా ఇప్పటి నుంచి జరగకుండా ప్రభుత్వ సమాచారం అంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఏదన్నా మీరు ఇద్దరు మంత్రులను అడిగి తెలుసుకొని వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషనే ఇక ప్రభుత్వ సమాచారం అని చెప్పేసి, ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది. అట్లా వాళ్ళిద్దరిని నియమించారు, శ్రీధర్ బాబుని కానీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కానీ. అయితే పొలిటికల్కి సంబంధించి, రాజకీయానికి సంబంధించి అందరూ మాట్లాడచ్చు, అట్లనే కొన్ని శాఖలకు సంబంధించి వాళ్ళ మంత్రులు కూడా మాట్లాడొచ్చు. కానీ ప్రభుత్వ నిర్ణయాలు, ప్రభుత్వ సమాచారం మాత్రం ఇద్దరు మంత్రులు మాట్లాడింది ఫైనల్, అదే ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ అని కూడా నిన్న చెప్పడం జరిగింది. అయితే రైతు భరోసా గురించి మనం చూసుకున్నట్టయితే అర్హులకే రైతు భరోసా, రైతు బంధుపై జనంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రోడ్లు, కొండలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ భూములు ధనికులకు ఇస్తున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే అర్హులకు మాత్రమే రైతు భరోసా అందించాలని కేబినెట్ నిర్ణయించింది. దీనిపై విధి విధానాల కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని నిర్ణయించాం. ఇందులో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ జూలై 15లోగా అందరితో చర్చించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి అందరి సూచనలతో పారదర్శకంగా రైతు భరోసా అమలు చేస్తాం. అయితే ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులకు నో రుణమాఫీ అంటే ఇది ఇంకా స్పష్టంగా లేదు. అది దీని మీదనే ఒక జీవో ఇవ్వబోతా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. అంటే భారీగా పే చేసే ఈ ఐటీ రిటర్న్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కానీ, ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించింది కానీ, అట్లనే కొంతమంది ప్రొఫెషనల్ గా ఉంటారు కదా, ఇట్లా ఇంజనీర్లకు కానీ, డాక్టర్లకు కానీ, లాయర్లకు కానీ అట్లా ఏదన్నా తీసుకుపోయే అవకాశాలు కనపడతా ఉన్నట్టు, అంటే నిబంధనలు పెట్టబోతా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. ఇంకా దాని మీద రాబోయే రోజుల్లో పూర్తి క్లారిటీ రాబోతా ఉన్నది. కానీ ఒక క్వశ్చన్ రైజ్ అవుతా ఉన్నది, ఖచ్చితంగా నిబంధనలు పెట్టాలా అంటే కేవలం రైతులకు మాత్రమే అందించాలా, ల్యాండ్ ఉంటే ఆ ల్యాండ్ మీద తీసుకున్న వాళ్ళకి కాకుండా, ఫ్లాట్ల మీద తీసుకున్న వాళ్ళకి కాకుండా, ఏవైతే ఖచ్చితంగా రైతులు పంట కోసం తీసుకున్న రైతు రుణమాఫీ ఏదైతే ఉన్నదో వాటిని చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం